రెండు రాజ్యాల మధ్య ఘోరంగా యుద్ధం జరుగుతుందట. ఒక రాజకుమారుడు పైన బంధించబడ్డాడు. అయితే పైన ఉండిపోయాడు. ఆ సంకేతాలు కింద సైనికుడికి కనిపించట్లేదు. పిలుస్తున్నాడు కానీ వినబడే పరిస్థితి లేదు. కింద తనకు రాజ్యానికి సంబంధించిన సైనికుడు ఉన్నాడు. పైన బంధించబడ్డాడు రాజకుమారుడు. అయితే ఆ ముందు మరి సంకేతంగా మరి విడిపించాలి కదా. పైకి వచ్చి ఒక ఉంగరం వేసాడట. ఉంగరం పడింది. పడిన వెంటనే ఆ సైనికుడు నేల మీద పడిన ఉంగరాన్ని తీసుకుని చాలా బాగుందని జోబులో పెట్టుకున్నాడు. పైకి చూస్తాడేమని రాజకుమారుడు సంకేతాలు ఇస్తున్నాడు. తర్వాత ఒక బంగారు కడియం వేసాడట. అది కూడా తీసుకుని అబ్బా కడియం బాగుంది, చక్కగా ఉంది అని మళ్ళీ ఆ జోబులో పెట్టుకుని ఇంకా వెతుకుతున్నాడట నేలన పైకి చూడకుండా. రాజకుమారుడికి ఏం చేయాలో తెలియట్లేదు. వస్తున్న వస్తువులన్నీ వేసాడు, ఏరుకుంటున్నాడు, జోబులు పెట్టుకుంటున్నాడు తప్ప పైనుంచి ఎవరు వేస్తున్నారా అనేది గమనించలేకపోయాడు. చివరికి రాజకుమారుడు ఏం చేశాడు తెలుసా? ఇంత ఇటుకి బట్ట తీసుకుని నెత్తి మీద వేసాడట. అప్పుడు చూశాడట, అబ్బా అని పైకి చూశాడట. దెబ్బ తగలనంత వరకు దేవుని వైపు చూడం. మనం ఆయన ఇస్తున్న ఆశీర్వాదాలన్నీ పొందుతూనే ఉంటాం. దెబ్బ తగిలాక ఏమిటి తండ్రి అని అప్పుడు పైకి చూస్తాం. కనుక దుర్దినములు రాకముందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. నువ్వు ఇచ్చిన ఆశీర్వాదాలను బట్టి ఎప్పటికప్పుడు పైకి చూస్తూ ఇచ్చిన ప్రతి ఆశీర్వాదాన్ని బట్టి ఆయనకి నువ్వు స్తుతులు ప్రతిరోజు చెల్లించాలి.